హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? సో నేనైతే మస్తున్నా. అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడే లేచిన. మార్నింగ్ అయితే 4:30 అవుతుంది టైము. సో ఈరోజు వ్లాగ్ అయితే తీస్తున్నా. చాలా డేస్ అవుతుంది వ్లాగ్ తీయక. చిన్న వాయిస్ చెప్తున్నా, ఎందుకంటే పెద్దగా చెప్తే వినిపిస్తుంది కాబట్టి బయటికి. సో చాలా సైలెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ లేచిర్రు అందరూ, ఆకలి అయితే ఊడుస్తున్నారు. సో మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు. మా బావ అయితే వెళ్ళిపోయింది ఎప్పుడో. వీళ్ళైతే అనుకున్నారు. ఇంకైతే లేవలేదు వాళ్ళు. సో ఫ్రెండ్స్, బయట అయితే చూడండి 4:30 అయిందని చెప్పినా కదా. సో 4:30 అవుతుంది, బట్ వర్షం వస్తుందా ఏంది? వర్షం ఏం రావట్లేదు. ఇంతసేపు అయితే వర్షం అయితే పడింది. సో బయట అయితే ఊకడానికి వెళ్ళాలి ఇప్పుడు నేను, వాకిలి. సో కిందికి అయితే వెళ్తున్నా. వీడియో తీసే వాళ్ళు లేరు కాబట్టి వీడియో వాకిలుకి ఏదైతే చూపియను, మళ్ళీ వచ్చినాక రొటీన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయట అయితే ఊడ్చేసిన. బయట మొత్తం మెట్లు గిట్లా అడిగినా, ఇల్లు ఊడ్చిన తూడ్చిన. సో ఆ వీడియో అయితే తీయడానికి లేదు, ఎందుకంటే పిల్లలు కూడా పడుకున్నారు, ఇంకా లేవలేదు. సో వీడియో తీసుకుంటూ నేను పని చేయలేను కాబట్టి చేయలేదు. వీడియో తీయకైతే మస్తు రోజులు అవుతుంది. ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఫుల్ బిజీ అయిపోయినాం. సో నెక్స్ట్ వీడియోలో ఏంది అనేది చెప్తా, ఎందుకు బిజీ అయినామని చెప్తా. సో ఇప్పుడైతే ఇంకా బ్రష్ చేసుకోవాలి. సో అవును, నేను పని చేసేటప్పుడు వాటర్లో పని చేస్తాం కదా, గిన్నెలు తోమేటప్పుడు, బట్టలు విండేటప్పుడు, మెట్లు కడిగేటప్పుడు. సో సగం నేనే తడుస్తాను అనమాట. అది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. డ్రెస్ మొత్తం ఫుల్గా పచ్చి అయిపోయింది, ఆఫ్కి ఎక్కువనే అయింది. సో నేనైతే ఇప్పుడు బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి పూజ అయితే చేస్తాను. అప్పటి వరకు మా పిల్లలు లేస్తారు, ఎందుకంటే లేవకుండా లేపుతా. ఎందుకంటే పువ్వులు కావాలి, పువ్వులు లేవి ఇంట్లో. సో చెట్టుకు తెంపుకొస్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను స్నానం అయితే అయిపోయింది. ఇక పూజ అయితే స్టార్ట్ చేయాలి. నా స్నానం అయ్యేలోపు చిన్నగాడు అయితే లేచిండు. చిన్నగాడిని అయితే పువ్వులు తీసుకురమ్మంట. ఇంకా వాడు పువ్వులు తీసుకొచ్చేసరికి నేను పూజగా అయితే క్లీన్ చేసుకుంటా. సో వాడు ఏం చేసుకుంటా చూద్దాం. సో ఇంకా పెద్దోడు అయితే లేవలేదు, దొరలెక్క వండుకుండు. కానీ రోజు మబ్బులనే లేస్తాడు, ఈరోజు ఎందుకు లేవలేదో తెలియదు. డాడీ లేవవారా? మా పెద్దోనుకున్న గుడ్ హ్యాబిట్ ఏంటంటే ఒకటే పిలుపుకు లేసాడనమాట, సెకండ్ అవసరం లేదు. ఇక చిన్నగాన్ని లేపాలంటే చిన్ను చిన్ను అని 2 గంటలు ముత్తుకోవాలి. ఎగ్జామ్ ఉంది, చదువుకోవా? లే మరిలే. ఏందిరా? ఆల్రెడీ బుక్ తీసే పెట్టినట్టున్నాడు. ఎవరిదిరా బుక్? లే చిన్ను లే. ఎవరిదా బుక్? నడువు చిన్ను, టైం లేదు నాకు. సో ఫ్రెండ్స్, చిన్నగాడైతే పువ్వులు తీసుకొచ్చిండు. తులసి చెట్టు దగ్గరనైతే శివుంది విగ్రహం అయితే ఉంటుంది అనమాట, శివలింగం. సో చిన్నగాడైతే పువ్వులు తీసుకొచ్చిండు. కుంకుమ, పసుపు, విభూది. ఇది శివునికి అయితే ఇష్టమైంది కదా. సో ఫ్రెండ్స్, నేను దీపం పెట్టే వరకే తెట్టని తెల్లారింది. అట్లా అయిపోయింది పని. ఈరోజైతే లేట్ అయింది మరి, ఎందుకంటే మెట్లు కడిగి అంతా చేసేసరికి లేట్ అయింది. దేనికి? ముంతలు అంటారు ఇది. సో బయట అయితే అయిపోయింది, లోపల చేస్తా ఇప్పుడు.
సో ఫ్రెండ్స్, మా ఇంట్లో దేవుళ్ళకి పూజ చేయాలంటే కొంచెం హైట్‌లా ఉంటది. సో చైర్ ఏసుకొని చేయాలి. ప్రశాంతంగా కూర్చొని చేయడానికి అయితే లేదు ఆప్షన్. ఇంకా నేను అసలే హైట్ తక్కువ కాబట్టి కింద నిల్చొని చేయడానికి ఆప్షన్ లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను నడుచుకుంటూ హోటల్ దగ్గరికి అయితే పోతున్నా. ఎందుకంటే మాది ఒక బండి ఖరాబ్ అయింది. నా బండి మా బావ తీసుకుపోతుండు. సో నేను కొంచెం దూరం పోతా, మా బావ వస్తాడు. కాల్ చేసిన, దేవుని దయ వల్ల ఈరోజు అయితే వర్షం పడట్లేదు, కొంచెం నార్మల్గా ఉంది. నిన్న అయితే ఫుల్ వర్షం పడింది. సో బాయ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.